అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఆకుసూరి మురళీకృష్ణ గారు రచించిన నాయుడు గారు అమ్మాయి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాయుడు గారికి దిగులుగా ఉంది. అసలు నాయుడు గారంటే తెలిసిన వాళ్ళెవరూ ఆయనకి దిగులంటే నమ్మరు. అందున ఆయన విచారమల్లా కూతురి పెళ్లి గురించని చెబితే అస్సలు నమ్మరు. నాయుడు పేరుగాంచిన పెద్ద బిజినెస్ మ్యాన్. రాష్ట్రంలో ఆయనకి 4 పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి ఆయన లక్షల్ని కోట్లు చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాయి. పెద్ద పెద్ద బంగ్లాలు, నౌకర్లు, కార్లు ఉన్నాయి. ఏది కావాలంటే అది ప్రపంచంలో ఏ ప్రదేశం నుంచైనా తెప్పించుకోగల స్తోమత ఉంది. అలాంటి నాయుడు గారికి అల్లుడవడం కన్నా రాజయోగం, భోగం ఇంకొకటి ఉంటుందా? మరి నాయుడు గారికి కూతురు పెళ్లి గురించి దిగులంటే ఎలా నమ్ముతారు? ఆయన కూతుర్ని చూస్తే కాని ఎవరూ నమ్మరు. ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నాయుడు గారి ఏకైక పుత్రికారత్నం పేరు ఐశ్వర్య. చిన్నప్పుడు నడక నేర్చుకుందన్న మాటే కాని ఆ అమ్మాయికి నడిచే అవసరం ఎప్పుడూ కలగలేదు. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే 4 కార్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఒక్కరితే కూతురు కావడంతో ఇంట్లోనూ, నాయుడు గారి కూతురు కావడంతో బయట గారాబంగా పెరిగింది ఐశ్వర్య. దాంతో ఆమె అల్లరినే కాదు, అంతు లేకుండా ఎదిగిపోతున్న ఆమె శరీరాన్ని కూడా ఎవ్వరూ అదుపు చేయలేకపోయారు. వయసొచ్చేసరికి నాయుడు గారంతటి వారికే ఐశ్వర్య పెళ్లి ఒక సమస్యలా మారిపోయింది. మితిమీరిన ఐశ్వర్యం తన కూతురి శరీరంలో అలా ప్రతిఫలించడం బాధగా ఉంది నాయుడు గారికి. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనకు కూతురు పెళ్లి గురించి బెంగ అధికం కాసాగింది. సార్, నమ్రతగా వినపడ్డ ఆ పిలుపునకు ఆలోచనలోంచి తేరుకున్నారు నాయుడు గారు. సన్నగా, పొడుగ్గా, కళ్ళజోడు పెట్టుకుని టక్ చేసుకుని ఉన్నతని వైపు ప్రశ్నార్థకంగా చూశారు. నా పేరు శేఖర్, వినయంగా అన్నాడతను కొంచెం ముందుకు వంగి. ఓ నువ్వా, రా ఇలా కూర్చో అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. కూతురు భారీ కాయాన్ని తగ్గించి స్లిమ్గా చేయడానికి బ్యూటీషియన్లని, ఫిజియోథెరపిస్టులని పిలుస్తున్నాడు ఆయన. ఒక్కొక్కరిని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. ఎవరి వల్ల ఫలితం కనబడకపోవడంతో మళ్లీ మార్చేస్తున్నాడు. పేపర్లో ఇండైరెక్ట్ గా తన సమస్యను గురించి ప్రకటన కూడా ఇచ్చేశాడు. ఏం చదువుకున్నావు నువ్వు అడిగాడాయన అతన్ని చూస్తూ. అతను చెప్పాడు, ప్రస్తుతం నిరుద్యోగి. పెద్దవాళ్లే సాధించలేని పని ఆ కుర్రాడు సాధిస్తాడంటే నమ్మకం కుదరడం లేదు ఆయనకి. అదే అన్నాడు అతనితో. ఎందరో ఎక్స్పర్ట్లని పిలిపించాను నేను. వాళ్ళెవరూ మా అమ్మాయిని స్లిమ్గా తయారు చేయలేకపోయారు. నువ్వెలా చేయగలననుకుంటున్నావు? హిప్నటిజం ద్వారా. ఆ సమాధానానికి ఆశ్చర్యపోయారు నాయుడు గారు. అవును సార్, బ్యూటీషియన్లు, ఫిజియోథెరపిస్టులు చేయలేని పని మెజిషియన్లు చేయగలరు అన్నాడు అతను. అవుననుకో, కానీ సన్నపట్టానికి హిప్నటిజానికి ఏమిటి సంబంధం? మీరే చూస్తారుగా నవ్వాడు అతను. అతని నవ్వే ఇంద్రజాలంలా ఉంది. నాయుడు గారికి ఎందుకో అతని మీద క్షణకాలం పాటు నమ్మకం లాంటిది కలిగింది. అందుకే కూతురికి అతనిచ్చే ట్రీట్మెంట్కి ఒప్పుకున్నాడు. రేపు ఉదయం రా, మా అమ్మాయిని పరిచయం చేస్తాను అన్నాడు. ఆహా, అవసరం లేదు. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ ఉన్నాయి కదా, నేనే పరిచయం చేసుకుంటాను అన్నాడు అతను. నాయుడు గారు కొద్దిసేపు అతనితో మాట్లాడాడు. ఇంతలో నౌకరు టీ తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఈసారి నేనొస్తే అడ్డగించవద్దు అని మీ గూర్ఖాకు చెప్పండి చాలు అన్నాడతను లేస్తూ. అలాగేలే నవ్వారు నాయుడు గారు. చూడు, అమ్మాయి అసలే సున్నితమైనది. దాని మనసు కష్టపడేలా ప్రవర్తించుకో. వెళ్ళిపోబోతుంటే అన్నాడాయన అతన్ని వెనక్కి పిలిచి. శేఖర్కి ఆయన బాధ అర్థమై నవ్వాడు. శేఖర్తో మాట్లాడాక నాయుడు గారికి కొంచెం ఉపశమనం అనిపించింది. 6 నెలలు గడిచాయి. ఐశ్వర్యలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న మార్పునకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. కూతురిలో కనిపిస్తున్న మార్పునకు చాలా ఆనందంగా ఉంది నాయుడు గారికి. నీ ట్రీట్మెంట్ అద్భుతమై శేఖర్. అమ్మాయి నేను ఊహించినంతగా సన్నబడింది అన్నాడాయన శేఖర్తో. ఆయనకిప్పుడు శేఖర్ చాలా ఆప్తుడిలా కనబడుతున్నాడు. అప్పుడే ఏం చూశారు నాయుడు గారు, ముందు ముందు చూద్దురుగాని నవ్వుతూ అన్నాడు శేఖర్. అది సరే, ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర నుంచి నయా పైసా కూడా తీసుకోలేదు. నీ ఫీజు సంగతి? ఆయన మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ, ఫీజుదేముంది నాయుడు గారు, మొత్తంగా ఒకేసారి ఎదురుగాని, ముందు ట్రీట్మెంట్ పూర్తి కానియండి అన్నాడు అతను. నాయుడు గారికి అతని మీద గౌరవం మరింత పెరిగింది. ఆలస్యం అమృతం విషమని కూతురికి సంబంధాలు చుట్టం మొదలుపెట్టేశాడు ఆయన అప్పుడే. ఆడపిల్ల పెళ్లికి, తండ్రి దిగులికి అవినావభావ సంబంధం ఉందేమోనయ్యా. ఇంతవరకు వచ్చిన వాళ్లకి మా అమ్మాయి నచ్చేది కాదు. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళెవరూ మా అమ్మాయికి నచ్చడం లేదు. చూస్తూ చూస్తూ అమ్మాయికి ఇష్టమైన సంబంధం ఎలా చేయడం?
అన్నాడు నాయుడు గారు కొంచెం దిగులుగా. అలా మాట్లాడుతుంటే సగటు ఆడపిల్ల తండ్రిలా కనబడ్డాడు ఆయన శేఖర్ కళ్ళకు. మీరేం బాధపడకండి నాయుడు గారు, కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఐశ్వర్యకు త్వరలోనే మంచి సంబంధం కుదిరి పెళ్ళవుతుంది అంటూ ఓదార్చాడు ఆయన్ని. శేఖర్ ఓదార్పుతో నాయుడు గారు తన దిగులుని తాత్కాలికంగా మర్చిపోయాడు. శేఖర్, నాకెందుకో అమ్మాయి వరుస చూస్తుంటే అనుమానంగా ఉందయ్యా. అది ఎవరితోనా ప్రేమలో పడ్డట్టుగా ఉంది అన్నాడు నాయుడు గారు ఒకరోజు శేఖర్తో. దానికి శేఖర్ చిన్నగా నవ్వి చెప్పాడు, మీ అనుమానం నిజమే సార్. మీ అమ్మాయి సన్నబట్టానికి కారణం హిప్నటిజం కాదు. అదే ఈ 8 నెలల్లోనూ ఆమెకి తిండి నిద్ర అవసరం లేకుండా చేసిన ఆ మత్తుమందు పేరు ప్రేమే. ఎస్, ఓ మనిషి తనని ప్రేమిస్తున్నాడన్న ఆలోచనే ఆమెకి తన శరీరం మీద కాన్షియస్నెస్ ని పెరిగి కావాలని కష్టపడి సన్నబడేలా చేసింది. శేఖర్ చెప్పింది విని నమ్మలేనట్లుగా చూశారు నాయుడు గారు. ఇంతకీ ఆ అమ్మాయి ప్రేమించింది ఎవరినంటావు అడిగాడు. క్షమించండి సార్, మీ అమ్మాయి ప్రేమిస్తుంది నన్నే తలొంచుకుని చెప్పాడు శేఖర్ నెమ్మదిగా. తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది మన నాయుడు గారికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.